ఈ వీడియో అయితే నేను వినాయక చవితి రోజు తీసిన వ్లాగ్ అనమాట. లేచి చూసేటప్పటికి ఫుల్గా వర్షం పడింది. నేను ఆ ముందు రోజే నాకు నైట్ షిఫ్ట్ అనమాట. నేను పడుకునేటప్పటికి ముగ్గులు అవి పెట్టేసుకొని పసుపు కుంకుమ రాసుకొని పడుకున్నాను అనమాట. పొద్దున్నే ఒకవేళ లేట్గా లేచినా ఎలాగో దీపారాధన 11:30 తర్వాత చేసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు, హడావుడి ఉండదు అని ముగ్గు లేకుండా ఎంతసేపు అలా ఉంటుంది అని చెప్పి పెట్టి పడుకున్నాను అనమాట. లేచేటప్పటికి వర్షం పడుతుంటే భయం వేసింది. ముగ్గు అంతా పోయి ఉంటుంది, పొద్దున్నే వేసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ ముగ్గుకైతే అసలు ఏం కాలేదు. కానీ ఈసారి వినాయక చవితికి బాగానే వర్షం పడిందని చెప్పుకోవాలి. ఎప్పుడు పడినంత వర్షం పడిందనమాట మాకైతే గుంటూరులో. మీ ఊర్లలో ఎలా పడిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈసారి ఎప్పుడు చేసే రొటీన్గా పులిహార, పొంగలి, దద్దోజనం, పూర్ణం, గారెలు అలా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి ఇలా మోతీచూర్ లడ్డులాగా చేస్తున్నాను అనమాట. శనగపిండిలో కొంచెం కలర్ వేసుకొని పకోడీలాగా చేసుకొని మిక్సీ కొట్టేసి దాన్ని మనం పంచదార పాకంలో కలిపి నెయ్యితో చుట్టేసుకోవడమే. ఇంకా పొంగల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటాం కాబట్టి పాలు పొంగిచ్చిన లెక్కలో అది పెట్టేశాను. ఇంకా దేవుణ్ణి పెట్టేటప్పుడేమో బియ్యము, పసుపు, కుంకుమ మామూలుగా మట్టి వినాయకుడు అయితే బొడ్డు మీద 1 రూపీ పెడతాం కదా, అలా కాకుండా కిందనే పెట్టేసి ఇక చేతని ఇష్టంగా తెచ్చుకున్న బొమ్మ చేతన్ చేత పెట్టించేసామన్నమాట. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా దీపారాధన కూడా చేసుకున్నాను. ఏమేమి ఐటమ్స్ పెట్టానంటే ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డు, పొంగలి, గార, అలాగే మనకి ఇది అంటున్నారు కదా ఉదకాలంటే ఎక్కువ ఇష్టం అంటున్నారు కదా, అదొకటి, తాంబూలము, దోసపండు పెడితే కూడా మంచిదని చెప్పి అది, బెల్లం ముక్క, మొత్తం 9 ఐటమ్స్ అయినాయి అనమాట. తాంబూలంతో కలిపి కూడా కౌంటే. ఇంకా నేనైతే బుక్ చదివేసుకున్నాను. బుక్ చదివేశాక మా హస్బెండ్ చేత కొబ్బరికాయ కొట్టించి ఇక ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా, హడావుడి లేకుండా జరిగిందనమాట. అది నాకు నైట్ షిఫ్ట్. కాకపోతే ఈ పని అంతా చేసుకుని మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవ్వాలి. కొంచెం రిలాక్సేషన్ లేకుండా ఉంటుంది, పండగ ఎంజాయ్మెంట్ లేకుండా ఉంటుంది. కానీ ఈ మంత్లో నేను షిరిడీకి వెళ్ళడం వల్ల చాలా లీవ్స్ పడ్డాయి అనమాట ఆఫీస్కి. సో నాకు ఆ ఫెస్టివల్ రోజు అయితే కుదరలేదు. ఇక నేను కట్టుకున్న సారీ అయితే సంక్రాంతికి 1 టైమే కట్టుకున్నాను. మా ఫ్రెండ్ ప్రజెంట్ చేసింది నాకు. ఇక చైతన్య అయిన స్త్రీలకి ఇద్దరికి కొత్త డ్రెస్సులే పెట్టాను. మా హస్బెండ్ కూడా మొన్న బర్త్డే కొనుక్కున్న డ్రెస్సే కొత్త 1 టైమే కాబట్టి వేసుకున్నాం అనమాట. ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాం అనమాట ఫెస్టివల్. ఇక తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఈసారి నుంచి అంటే నేను పెట్టే ప్రతి వీడియోలో మేము ఆ రోజు ఏమైనా తీసుకుంటే ఫొటోస్ అవి కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఫోన్ రిపేర్ వచ్చినా, సిస్టమ్ రిపేర్ అయినప్పుడు చాలా ఫొటోస్ పోయినాయి. ఇలా యూట్యూబ్లో అలా ఉండిపోతాయి కదా, అందుకని చెప్పి మేమైతే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ లాగా దిగామన్నమాట. అలా గుర్తుగా ఉంటాయని చెప్పి ఇక తర్వాత నైనా స్టిక్ కూడా ఇలా సింపుల్గా కొన్ని ఫోటోషూట్ అయితే చేశాను. అలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.